హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఏపీఆర్జేసీ అండ్ పాలిటెక్నిక్లో ఇంపార్టెంట్ సమ్స్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చే సమ్స్ అనేవి డిస్కషన్ చేసాం ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో. అదేవిధంగా ఈరోజు కూడా చూద్దాం. ఫస్ట్ వన్, సైన్ పవర్ ఆఫ్ 6a ప్లస్ కాస్ పవర్ ఆఫ్ 6a ప్లస్ 3 sin square a cos square a is equals to, what is the first option 1, second one -1, 0, none. First of all, sin power of 6 we can write sin square a whole cube, a power of n whole power of n, a power of n kada kabatti sin power of 6a plus cos power of 6 we can write cos square a whole cube plus 3 sin square a cos square a. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab. ఒకసారి ఫార్ములా రాస్తే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఫార్ములా ఉంది కదా, ఇంటూ a ప్లస్ b, అంతే కదా ఫ్రెండ్స్. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ఉంది. ఏంటి ఫార్ములా? యాస్ a ప్లస్ b హోల్ క్యూబ్. బట్ ఇక్కడ a క్యూబ్ టర్మ్ ఉంది, b క్యూబ్ టర్మ్ ఉంది, 3ab. a మీన్స్ sin స్క్వేర్ a, b మీన్స్ cos స్క్వేర్ a కాబట్టి 3ab ఉంది. బట్ a ప్లస్ b లేదు, a ప్లస్ b లేదు కాబట్టి ఒకసారి a ప్లస్ b రాస్తే ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. sin స్క్వేర్ a మీన్స్ sin స్క్వేర్ a కదా, ప్లస్ b మీన్స్ cos స్క్వేర్ a. ఇలా రాయొచ్చు కదా ఫ్రెండ్స్, బికాస్ sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a వాల్యూ 1 కాబట్టి దీన్ని మనం ఇంటూ 1 చేసిన సేమ్ వాల్యూ కదా వస్తుంది. కాబట్టి మనకి ఫార్ములా ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇంటూ sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a రాసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b మీన్స్ ఫార్ములా yes a ప్లస్ b హోల్ క్యూబ్. a అంటే ఏంటి, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a. what is the value of sin square a plus cos square a? yes 1 cube. 1 cube value is 1 కాబట్టి option is 1 is the correct. Next one, sin theta into cos theta is equals to 1/2. then theta 1 30 45 60. ఇలాంటి సమ్స్ మనం మాక్సిమం ఆప్షన్ త్రూగా వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ 1 ఉంది, థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. థీటా వాల్యూస్ 1 ఇచ్చాడు, థీటా వాల్యూ 1 వేసాం అనుకోండి, sin 1 cos 1 మన వాల్యూస్ తెలియదు, తర్వాత చూద్దాం. నెక్స్ట్ 30 sin 30 ఇంటూ cos 30, థీటా ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకుంటే sin 30 ఇంటూ cos 30, sin 30 వాల్యూ yes 1/2, cos 30 √3/2. అప్పుడేమొస్తుంది, √3/4 వస్తుంది. బట్ మనకి ఏం కావాలి, sin theta ఇంటూ cos theta 1/2 కాబట్టి 30 అనేది అవుట్. 45 theta ప్లస్ 45 వేస్తే sin 45 cos 45. what is the value of sin 45? 1/√2. cos 45 value is also 1/√2. 1 ones 1/√2 into √2, yes √2 square means square root cancel అయితే 1/2. అంటే theta plus 45 వేస్తే మనకి sin theta into cos theta ఏమొచ్చింది 1/2. then what is the value of theta? 45 కాబట్టి ఆప్షన్ 3 is correct. ఫర్ ఎగ్జాంపుల్ 460 చెక్ చేస్తే రాంగ్ గా వస్తుంది. నెక్స్ట్ సమ్, sin square 30 sin square 45 sin square 60 are in AP GP HP AGP. this is progressions. AP means arithmetic progression, GP means geometric progression, HP means harmonic progression. Arithmetic progression means adding a fixed number. for example 2 5 8 11 so on. this is arithmetic progression. చూడండి 5 అనేది ఏమైంది, 2 + 3 చేస్తే వచ్చింది.
8 we can write 5 plus 3. 8 plus 3 11. ఫిక్స్డ్ నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 2 5 8 అంటే ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది 5 minus 2 3 8 minus 5 this is also 3 కాబట్టి this is arithmetic progression gp means multiply 2 6 18 so on like that అంటే ఇక్కడ 6 by 2 చేస్తే 3 18 by 6 that is also 3 ఏదైనా 10 by the preceding term చేస్తే కంపల్సరీ ఈక్వల్ గా వస్తే దట్ ఈస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ దిస్ ఇస్ యాడింగ్ అంటే మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈక్వల్ గా వస్తే దట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డివైడ్ చేసినప్పుడు ఈక్వల్ గా వస్తే దట్ ఈస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఓకే ఫ్రెండ్స్ మన గుండెలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాబట్టి ఒకసారి ఇప్పుడు మనం సమ్ చూస్తే sin square 30 sin square 45 sin square 60 కాబట్టి మనకి కంపల్సరీ వాల్యూస్ టేబుల్ రావాలి sin 30 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ sin 45 1/√2 whole square sin 60 √3/2 whole square okay friends 1 square means 1 by 2 square means 4 and 1 by 2 because square root cancel అవుతుంది కదా 1 square means 1 square root cancel అయితే remaining 2 and ఇక్కడ కూడా square root cancel అయితే remaining 3 by 2 square means 4 okay friends ఇప్పుడు ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ చూడండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ చూడండి a2 minus a1 a2 means second term 1/2 minus first term 1/4 LCM is 4 2 2s కాబట్టి 2 ones 2 minus 4 ones కాబట్టి 1 ones 1 that means 1/4 next one a3 minus a2 చేద్దాం a3 means 3/4 minus 1/2 LCM is 4 4 ones కాబట్టి 1 3s 3 minus 2 2s 2 ones 2 3 minus 2 1/4 డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా వచ్చింది కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఇస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఓకే ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనకి a2 minus a1 is equals to a3 minus a2 వచ్చింది కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఇస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈ సమ్ చూస్తే tan 30 value is yes 1/√3 tan 45 1 tan 60 √3 ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా అర్థమెటిక్ మీన్స్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా రావాలి దట్ మీన్స్ 1 minus 1/√3 a3 minus a2 చేస్తే √3 minus 1 దిస్ ఇస్ నాట్ ఈక్వల్ కదా కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వదు జీపీ చెక్ చేస్తే a2/a1 ఏదైనా ఒక టర్మ్ బై ప్రిసీడింగ్ టర్మ్ a2/a1 a2 means 1/1/√3 రెసిప్రోకల్ అయితే 1 into 1/√3 we can write √3/1 that means √3 1 into √3 √3 a3/a2 చేస్తే a3/a2 √3/1 that means √3 అంటే a2/a1 value a3/a2 value both are same a2/a1 is equals to a3/a2 then given progression is gp కాబట్టి option 2 is correct next one if tan theta is equals to 3/4 then the value of 1 minus cos theta by 1 plus cos theta tan theta value only 3/4 tan theta is equals to 3/4 right angle triangle draw chesi what is tan theta
Yes, this is theta. Tan theta means opposite side by adjacent side. That means opposite side by adjacent side. And the opposite side is 3. Adjacent side is 4. Opposite side means theta opposite side. Adjacent side and the right angle theta A side with base theta, that is adjacent side. We can find 1 minus cos theta by 1 plus cos theta. First of all, cos theta find out cheste. What is the cos theta formula? Yes, adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. But hypotenuse unda లేదు కాబట్టి Pythagoras theorem అనేది అప్లై చేయాలి. What is the Pythagoras theorem? For example, ABC is right angle triangle. Right angle at B. What is the Pythagoras theorem? Hypotenuse square is equals to side x square plus side x square. That means AC square is equals to AB square plus BC square. Hypotenuse square is equal to side x square plus side x square. AC value is AC square is equals to AB square. AB value 3x square. BC value is 4x square. AC square is equal to 3x square value 9, 4x square 16. Add cheste 25. Then AC is equals to root 25. What is the value of root 25? Yes, 5. AC value is 5. Cos theta means adjacent side by hypotenuse kada. Adjacent side ante that is 4 by hypotenuse means AC. AC value is 5. And cos theta means 4 by 5. But మనం find out చేయాల్సింది 1 minus cos theta by 1 plus cos theta, that is equals to 1 minus cos theta value is 4 by 5 by 1 plus 4 by 5. LCM is 5. 5 ones 5 minus 4 by 5 is the LCM. 5 plus 4. Okay friends, ఇప్పుడు ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది కదా. 5 by 9. 9 by 5 అనేది 5 by 9 అవుతుంది కదా. 5 5 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 5 minus 4 by 5 plus 4, that is equals to 1 by 9. Okay friends, ఇది రెసిప్రోకల్ అయితే 5 by 9 అవుతుంది. 5 5 క్యాన్సిల్ 1 by 9 వచ్చింది. 1 by 9. Yes, option 2 is correct. Next one, if cos A is equals to 12 by 13, then sin A. This is also same. Right angle triangle. For example, right angle at B, A, B, C. Cos A. Cos A. Cos means adjacent side by hypotenuse. Adjacent side is AB, that is 12. Hypotenuse is 13, AC. Okay friends, Pythagoras apply cheste AC square is equals to AB square plus BC square. AC value is 13 square is equals to AB value is 12 square plus BC square. Okay friends, 13 square means 169 is equals to 144 plus B6 square. 169 minus 144 is equals to B6 square. Subtract cheste 25. Yes, 25 is equals to B6 square. BC is equals to root 25. What is the value of root 25? 5. And the BC value is 5. But మనం find out చేయాల్సింది sin A. Sin A. Sin theta formula opposite side by hypotenuse. What is the opposite side of A? BC. By hypotenuse is AC. What is the value of BC? 5. By AC value is 30. That means 5 by 30. ఇలాంటి సమ్స్ అనేవి వస్తుంటాయి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. sin 30 plus tan 45 minus cosecant 60 by
cot 45 plus cos 60 minus secant 30. జస్ట్ వాల్యూస్ వేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. sin 30 వాల్యూ 1/2 ప్లస్ tan 45 వాల్యూ 1 మైనస్ cosecant 60 sin 60 √3/2 cosecant 60 రెసిప్రోకల్ చేస్తే 2/√3 by cot 45 that is 1 plus cos 60 means sin 30 1/2 minus secant 30 means cos 30 అంటే sin 60 √3/2 కాబట్టి రెసిప్రోకల్ చేస్తే secant వస్తుంది కాబట్టి 2/√3 is equals to 1 ముందు 1 రాసాను ప్లస్ 1/2 మైనస్ 2/√3 by 1 plus 1/2 minus 2/√3 both are equal కదా కాబట్టి cancel remaining 1 కాబట్టి ఆప్షన్ ఇస్ 2 1 కాబట్టి 1 పెట్టకూడదు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ if tan 2a is equals to cot a minus 18 where 2a is at acute angle then a ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూసుకోండి ఈక్వల్ గా ఉన్నాయా డిఫరెంట్ గా ఉన్నాయా. ఇఫ్ డిఫరెంట్ గా ఉంటే సేమ్ చేసుకోండి. tan 2a is equals to cot a minus 18 tan theta we can write cot 90 minus theta tan theta we can write cot 90 minus theta కాబట్టి tan 2a we can write yes cot 90 minus 2a is equals to cot a minus 18 cot కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఈక్వల్ చేస్తే 90 minus 2a is equals to a minus 18 minus 18 becomes plus 18 90 plus 18 is equals to a minus 2a becomes plus 2a a plus 2a 3a is equals to 90 plus 18 108 then a is equals to 108 by 3 ones 3 threes 9 and 3 6 are 18 కాబట్టి a is equals to 36 a value is 36 కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ if 5 tan a is equals to 4 then 5 sin alpha minus 3 cos alpha by 5 sin alpha plus 2 cos alpha is equals to first of all 5 tan a is equals to 4 then tan alpha is equals to 4 by 5 this is 5 sin alpha minus 3 cos alpha అంటే మనం sin alpha cos alpha ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ a b c tan theta means for example this is theta tan alpha means opposite side by adjacent side that means ab by bc ab value is 4 bc value is 5 then hypotenuse find out cheste ac square is equals to ab square plus bc square ac square is equals to ab value is 4 square plus bc value is 5 కాబట్టి 5 square ac square is equals to 4 square 60 5 square 25 ac square is equals to 16 plus 25 30 yes 41 then ac is equals to root 41 ac value is root 41 then 5 sin alpha minus 3 cos alpha by 5 sin alpha plus 2 cos alpha 5 into what is the value of sin alpha? Sin alpha means opposite side by hypotenuse. Opposite side is
4 by hypotenuse AC is root 41. Okay friends, minus 3 cos alpha. Cos alpha means adjacent side by hypotenuse. Adjacent side is 5 by root 41 over by 5 sin alpha. 5 into sin alpha value is 4 by root 41 plus 2 into cos alpha means 5 by root 41. 5 fours. 5 can write 5 by 1 kada. Numerator multiply cheste 5 fours 20 by root 41 minus 3 5s 15 by root 41 by 5 fours 20 by root 41 plus 2 5s 10 by root 41. These two fractions, what is the LCM? Root 41, because like terms kada. 21 minus 15 by, this is also LCM is root 41, 20 plus 10. 20 kada, okay. After 20 minus 15, that is 5 by 20 plus 10, 30. Because it is reciprocal అయితే root 41 by 20 plus 30 అవుతుంది కదా. 20 plus 10 by root 41. Reciprocal అయితే root 41 by 20 plus 10. ఇది reciprocal అవుతే అప్పుడు root 41 at cancel. Remaining 20 minus 15 by 20 plus 10. 20 minus 15 means 5. 20 plus 10 means 30. 5 ones, 5 6. 1 by 6. 1 by 6. Option 2. Next one. Tan theta is not defined. When theta is. Tan theta not defined. For example, choose 0. Tan 0 value is tan 0. Sin 0 by cos 0. That is sin 0 0 kabatti 0 by 1 kabatti that is 0. Tan 30 1 by root 3. Tan 60 root 3. Tan 90 yes not defined. కాబట్టి ఆప్షన్ 4. ఇలా డైరెక్ట్ బిట్స్ కూడా వస్తాయి కాబట్టి కంపల్సరీగా ఐడెంటిటీస్ నెక్స్ట్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాటి యొక్క ఫార్ములా sin θ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అలాంటివి నెక్స్ట్ ఐడెంటిటీస్ టేబుల్ sin 30 sin 45 ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో అవన్నీ చెప్పాం కాబట్టి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓకే థ్యాంక్ యూ